గ్రేటర్ వార్లో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పోటీలో మిగిలే అభ్యర్థులు ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. పోలింగ్కు మరో 10 రోజులే గడువు ఉండడంతో అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. గ్రేటర్లో మరోసారి పాగా వేయాలని టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తుంటే సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. బల్దియా పోరులో ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇక ఎంఐఎం తన ప్రాబల్యం ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్త పడుతోంది. నామినేషన్లు ముగిశాయి. ఇప్పుడు అభ్యర్థులు ప్రచార పర్వం వేగవంతం చేశారు. ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. ఆర్భాటంగా నామినేషన్లు వేసిన అభ్యర్థులు అంతే ఉత్సాహంగా డప్పు చప్పుళ్ల మధ్య ప్రచారం మొదలుపెట్టారు. వచ్చే నెల 1న పోలింగ్ ఉండడంతో అభ్యర్థులు తమ డివిజన్ల పరిధిలో ఇంటింటికి వెళ్లి ఓటు అభ్యర్థిస్తున్నారు. ఎత్తిన పార్టీల ప్రచారం ఇంటికి వెళ్లి ఓటు అడుగుతున్న అభ్యర్థులు వాల్ పోస్టర్లు, కరపత్రాలు, జెండాలతో హడావిడి ప్రచారంలో దూసుకుపోతున్న అధికార టీఆర్ఎస్. జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల తంతు ముగియడంతో అభ్యర్థులు ప్రచారంలోకి దిగారు. పోలింగ్కు తక్కువ సమయం ఉండడంతో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకునేలా పరుగులు తీస్తున్నారు. టీఆర్ఎస్ తరపున ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి బస్తీ బాట పట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను అందరికంటే ముందే ప్రకటించిన టీఆర్ఎస్ ప్రచారంలోనూ అంతే వేగంగా దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సిట్టింగ్ కార్పొరేటర్లకే మెజారిటీ టికెట్లు ఇవ్వడంతో అభ్యర్థులు ఆలస్యం చేయకుండా తమ డివిజన్ పరిధిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వాల్ పోస్టర్లు, కరపత్రాలు, జెండాలతో టీఆర్ఎస్ అభ్యర్థులు వీధుల్లో కనిపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసినప్పటికీ అసంతృప్త నాయకులను బుజ్జగించే పనిలో బిజీగా ఉన్నారు. బల్దియాలో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగిన టీఆర్ఎస్ డివిజన్ స్థాయిలో మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా నియమించింది. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఇన్ఛార్జీలతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 6 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. తమ డివిజన్లో 100 కోట్లు వెచ్చించి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను విస్తరిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జీహెచ్ఎంసీలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో ప్రగతి భవన్ నివేదికను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీఆర్ఎస్ భవన్లో విడుదల చేశారు. గ్రేటర్పై గులాబీ జెండా ఎగురవేయాలని అభ్యర్థులకు మార్గనిర్దేశం చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు తమ డివిజన్లలోని అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని స్పష్టం చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పార్టీ శ్రేణులు నిరుత్సాహంగా ఉన్న బీజేపీ అభ్యర్థులకే సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో కూడా బీజేపీతోనే కలిసి పనిచేస్తానని చెప్పారు పవన్. సొంత రాష్ట్రంలోనే 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి గ్రేటర్లో ప్రచారం చేస్తాననడం హాస్యాస్పదం అంటూ అధికార టీఆర్ఎస్ ఘాటుగా విమర్శిస్తోంది. గ్రేటర్ పోటీ నుంచి తప్పుకున్న జనసేన బీజేపీకి మద్దతిస్తున్నట్టు ప్రకటన. కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నా బీజేపీకే మద్దతు. జనసేన బీజేపీ పొత్తుపై టీఆర్ఎస్ ఘాటు విమర్శలు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపాకు మద్దతు కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, భాజపా సీనియర్ నేత లక్ష్మణ్ హైదరాబాద్లోని నాదెండ్ల మనోహర్ నివాసంలో పవన్ కళ్యాణ్ను కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తాజా పరిస్థితులపై చర్చించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి వైదొలుగుతున్నామని, బీజేపీకి పూర్తి మద్దతు ఇస్తున్నామని పవన్ ప్రకటించారు. జనసేన కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలి. నా సొంత క్యాడర్ డిసప్పాయింట్ అయినప్పుడు, జనసేన క్యాడర్ డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా నేను దీన్ని ప్రజల సంక్షేమానికి, ముఖ్యంగా వరదలు వచ్చి తల్లడిల్లిపోతున్న సమయంలో ప్రజలకి అండగా నిలబడటానికి చేస్తున్న ఒక లార్జర్ ప్రయత్నం కాబట్టి దీన్ని అందరూ అదే దృష్టితో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్క ఓటు కూడా బయటికి వెళ్ళకూడదు. ఖచ్చితంగా ఇది మనకి హైదరాబాద్ ప్రజలకు ఇది ఉపయోగపడాలి. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, దానికి తాజాగా దుబ్బాక ఉప ఎన్నికే నిదర్శనమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనసేన తమకు మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. కేవలం ఈ ఎన్నికల్లోనే కాకుండా భవిష్యత్తులోనూ కలిసి పనిచేస్తామన్నారు మరో సీనియర్ నేత లక్ష్మణ్. ఈ ఎన్నికల్లో కూడా జనసేన కూడా మరి మాతో కలిసి ఈ మార్పులో మేము సైతం అనే విధంగా ముందుకు రావాలని పవన్ కళ్యాణ్ గారిని కోరాము. వారు కూడా పెద్ద మనసుతో మరి భారతీయ జనతా పార్టీ విజయానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఈసారి వారు ప్రచారంలో పాల్గొనన్నప్పుడు వారు పెద్ద మనసుతో ఒప్పుకున్నందుకు రాష్ట్ర పార్టీ తరఫు నుంచి కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇది కేవలం హైదరాబాద్ ఎన్నికలే కాదు, తెలంగాణలో భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయడానికి జరిగినటువంటి భేటీగా మేము దీన్ని భావిస్తాము. ఇక బీజేపీ జనసేన పొత్తుపై టీఆర్ఎస్ నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. ఏపీలో 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తున్నాను అనడం హాస్యాస్పదమన్నారు ప్రభుత్వ విప్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బల్కా సుమన్. అలాంటి వ్యక్తిని బీజేపీలో కలుపుకోవడం విడ్డూరం అన్నారు. ఒక ఆయన ఇంకా ఘోరం, ఆయన 2 చోట్ల పోటీ చేసి
ఒక్క దగ్గర కూడా గెలవలేదు పక్క రాష్ట్రంలో. ఒక్కోళ్ళు ఏదో వాళ్ళ పార్టీ నుంచి గెలిస్తే, ఎంతోమంది పోటీ చేస్తే ఒక్కోళ్ళు ఏదో గెలిస్తే ఆ ఒక్కైనా కూడా ఈయనతో ఉన్నాడో లేడో అది కూడా తెలియదు నాకు. మంచి కామెడీ షో నడిపిస్తూ ఉన్నారు, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు. ఇక పొత్తు సంగతి ఎలా ఉన్నా అసలు గ్రేటర్లో జనసేన బలమెంత, పవన్ మద్దతు భారతీయ జనతా పార్టీకి ఏ మేరకు కలిసి వస్తుందనేది వేచి చూడాల్సిందే. బల్దియా ఎన్నికలు కొందరు నేతలకు సవాల్గా మారాయి. ఆ నేతలంతా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చెమటోడుస్తున్నారు. పట్టు నిరూపించుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. అభ్యర్థులను గెలిపించే విషయంలో అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ పోరాటం, పట్టుకు ఆరాటం. కేటీఆర్, కిషన్ రెడ్డి, రేవంత్, అసద్ బల్దియా విజయం ఆ నేతలకు ప్రతిష్టాత్మకం. 2016 గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ కేడర్కు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచార బాధ్యతలు తన భుజాన వేసుకున్నారు. 99 డివిజన్లలో గులాబీ జెండా రెపరెపలాడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గ్రేటర్లో తిరుగులేని ఆధిక్యాన్ని అందించారు. మొన్నటి లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా పర్యటించారు. 4 స్థానాల్లో కేవలం చేవెళ్ల మాత్రమే టీఆర్ఎస్ విజయం సాధించింది. మల్కాజ్గిరిలో కాంగ్రెస్, సికింద్రాబాద్లో బీజేపీ, హైదరాబాద్లో ఎంఐఎం విజయ డంకా మోగించాయి. ఈ నేపథ్యంలోనే బల్దియా ఎన్నికలు కేటీఆర్కు సవాలుగా మారాయి. గతసారి కంటే ఎక్కువ డివిజన్లను గెలవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు కేటీఆర్. ఇక గత బల్దియా ఎన్నికల్లో అంబర్పేట్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలోనూ టీఆర్ఎస్ విజయం సాధించింది. శాసనసభ ఎన్నికల్లో అంబర్పేట్ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన కిషన్ రెడ్డి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొంది కేంద్ర సహాయ మంత్రి పదవిని దక్కించుకున్నారు. బీజేపీ గ్రేటర్ ఎన్నికల కమిటీ చైర్మన్గాను ఉన్నారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 40 డివిజన్లలో అధిక శాతం గెలిచి సత్తా నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు కిషన్ రెడ్డి. బీజేపీకి గెలిచేందుకు అవకాశమున్న డివిజన్లతో పాటు అంబర్పేట్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రేటర్లోని ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అందరి దృష్టి మల్కాజ్గిరి పైనే పడింది. ఈ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని 7 శాసనసభ్యులు టీఆర్ఎస్కు చెందినవారే. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి 10,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పీసీసీ అధ్యక్షుడి రేసులో ఆయన పేరు వినిపిస్తోంది. బల్దియా ఎన్నికలు ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక్కడి మొత్తం 47 డివిజన్లలో 30 వరకు గెలిచి పట్టు నిరూపించుకోవాలని భావిస్తున్నారు. నోటిఫికేషన్ వెలువడక ముందే వరద సాయం పంపిణీలో అక్రమాలపై అధికారులను నిలదీశారు. ఆందోళనకు దిగారు. అభ్యర్థులను దగ్గరుండి ఎంపిక చేశారు. అన్ని డివిజన్లను చుట్టొచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు. 2016 బల్దియా ఎన్నికల్లో ఎంఐఎం 44 డివిజన్లలో విజయ డంకా మోగించింది. ఆ తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 7 స్థానాల్లో గెలుపొందింది. 2019 లోక్సభ ఎన్నికల్లో మరోసారి హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనూ గెలిచి తమ సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. 44 డివిజన్లలో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలను సమర్థంగా తిప్పికొడుతూనే ఓటర్ల మద్దతును కూడగట్టేలా వ్యూహాలు సిద్ధం చేశారు. మొత్తంగా ఈ నేతలందరికీ బల్దియా ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎవరికి వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా మారింది హస్తం పార్టీ పరిస్థితి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఆ పార్టీ శ్రేణులు ఆశగా ఎదురుచూశాయి. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందంగా మారింది కాంగ్రెస్ వ్యవహారం. ఈ మధ్య తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణికంఠ్ ఠాగూర్ను నియమించింది పార్టీ కేంద్ర నాయకత్వం. దుబ్బాక ఎన్నికల ముందు ఓ రేంజ్లో హడావిడి చేసిన ఆయన ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కేవలం సోషల్ మీడియాకి పరిమితమయ్యారు. అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏమైంది? వాచ్ ది స్టోరీ. అగమ్యగోచరంగా కాంగ్రెస్ పరిస్థితి. మొహం చాటేసిన ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, పక్కచూపు చూస్తున్న పార్టీ సీనియర్లు, నిరుత్సాహంలో కాంగ్రెస్ శ్రేణులు. హస్తం పార్టీని గట్టెక్కించేదెవరు? దుబ్బాక ఎన్నికల ముందు తెగ హడావిడి చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సరిగ్గా జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండగా జారుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం చూసి కంగు తిన్నట్టున్నారు మాణిక్యం. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం 10 రోజుల్లోనే గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ హైదరాబాద్లో ఎన్నికల హీట్ పుట్టిస్తున్నా కాంగ్రెస్ నాయకత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. దుబ్బాక ఫలితాల అనంతరం ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ రాష్ట్రం మొహం కూడా చూడలేదు. ఇన్ఛార్జ్ వచ్చి పార్టీలో జోష్ నింపుతారనుకున్న శ్రేణుల ఆశలు అడియాసలుగా మారాయి. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి వారం రోజులే గడువుంది. శుక్రవారమే మాణిక్యం ఠాకూర్ రాష్ట్రానికి వస్తారని ప్రచారం జరిగినా ఆయన రాలేదు. ట్విట్టర్లో ట్వీట్లు, జూమ్ మీటింగులతోనే సరిపెడుతున్నారు. పార్టీ నేతలను, కార్యకర్తలను ఉత్సాహపరిచే పని చేయడం లేదని గాంధీ భవన్లో కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.
ఒకవైపు పార్టీలోని కొందరు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తుంటే కనీసం వారిని నిలవరించే ప్రయత్నం జరగడం లేదని ఆ పార్టీ నాయకులే అనుకుంటున్నారు. నేతలంతా ఏకతాటిపైకి వచ్చి పనిచేస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంతైనా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి ఆ 2 స్థానాలైనా గెలుస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కనీసం పోటీ కూడా ఇవ్వకపోతే పార్టీ భవిష్యత్ మరింత దయనీయ పరిస్థితికి చేరుతుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లోకి వెళ్లి వారి మద్దతు కూడగట్టుకునే అవకాశం ఉన్నా ఆ స్థాయిలో గుర్తింపు సంపాదించడంలో కాంగ్రెస్ వెనుకబడిపోయింది. సీనియర్ నేతలంతా ఎవరికి వారుగా వ్యవహరించడం శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ముందుగానే ఊహించే పరిస్థితి ఏర్పడింది. గ్రేటర్ ఎన్నికల వేళ టీఆర్ఎస్ నేతలకు కొత్త సమస్య వచ్చి పడింది. డివిజన్లలో సత్తా చాటితేనే భవిష్యత్తు ఉంటుందనే సంకేతాలు గుబులు రేపుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని మంత్రులకు ఈ ఎన్నికలు పెను సవాల్గా మారాయి. గ్రేటర్ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటేందుకు టీఆర్ఎస్ పగడ్బందీ వ్యూహరచన చేస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నేతలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించి మెజార్టీ సీట్లలో గెలిచేలా కసరత్తు చేస్తోంది. ఎన్నికల ప్రచార బాధ్యతను మంత్రి కేటీఆర్కు అప్పగించింది. 150 డివిజన్లకు గాను 100కు పైగా స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకుని ఎన్నికల ప్రణాళికలను రూపొందిస్తోంది. కేటీఆర్ నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎంఐఎంతో అవగాహన ఉన్న నేపథ్యంలో ఓల్డ్ సిటీలో దూకుడుగా వెళ్లకుండా మిగతా చోట్ల ఆ పార్టీ సహకారం తీసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే 2 పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లుగా ప్రచారం జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో టీఆర్ఎస్ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ప్రతిపక్షాలకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వొద్దనే ఉద్దేశంతో ఎన్నికలు డిసెంబర్లో నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆలస్యం చేస్తే బీజేపీ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుందనే ఉద్దేశంతోనే 2 వారాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా తెరువెనుక మంత్రాంగం నడిపినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలు గ్రేటర్ మంత్రులకు సవాల్గా మారే అవకాశం కనిపిస్తోంది. అసంతృప్తులు బీజేపీలో చేరకుండా చూడటంతో పాటు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యతను తీసుకోవాలని కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. ఇన్ఛార్జి మంత్రులు కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్లోనే ఉంటూ తమకు కేటాయించిన నియోజకవర్గాలు, డివిజన్లలో పర్యటించాలని పార్టీ ఆదేశించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా డివిజన్ స్థాయి బాధ్యతలను అప్పగించారు. అక్కడి వరకు బాగానే ఉన్న ఫలితాలు ఎలా వస్తాయననే భయం ప్రజాప్రతినిధులను వేధిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆశించిన మేర ఫలితాలు సాధించకపోతే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయనే భావనలో ముఖ్య నేతలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ మేరకు సంకేతాలు కూడా ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. దుబ్బాక ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలు, అక్కడ జరిగిన పొరపాట్లు మళ్లీ జరగద్దనే ఉద్దేశంతో టీఆర్ఎస్ నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరిని గ్రేటర్ ఎన్నికల్లో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. 2016లో జరిగిన ఎన్నికల్లో పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేయడంతో ఘన విజయం సాధ్యమైంది. అప్పట్లో కేటీఆర్ మొత్తం ఎన్నికలను పర్యవేక్షిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈసారి కూడా అదే వ్యూహంతో ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్రేటర్లో టీఆర్ఎస్ మరింత బలపడింది. క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణ జరిగింది. దాంతో అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళితే మంచి ఫలితాలు సాధించొచ్చనే ధీమాలో టీఆర్ఎస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే పగడ్బందీ కార్యాచరణతో ఎన్నికలను ఎదుర్కొనేందుకు రెడీ అవుతున్నట్లుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. హైదరాబాద్లో ఎన్నికల సందడి నెలకొంది. డిసెంబర్ 1న జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం వివిధ పార్టీలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలా ఏర్పడింది, తొలి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి, అసలు ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్ర ఏంటి తెలుసుకుందాం ఇప్పుడు. నిజాం ప్రభుత్వం తొలిసారిగా మున్సిపాలిటీ వ్యవస్థను తీసుకొచ్చింది. 1869లో హైదరాబాద్, చాదర్ఘాట్ను 2 మున్సిపాలిటీలుగా మార్చింది. అప్పట్లో హైదరాబాద్లో 4, చాదర్ఘాట్లో 5 డివిజన్లు ఉండేవి. నిజాం సామ్రాజ్యంలో ప్రధానమంత్రిగా పనిచేసిన సాలార్జంగ్ 1 ఈ 2 మున్సిపాలిటీలకు మున్సిపల్ కమిషనర్లను నియమించారు. 1886లో చాదర్ఘాట్ మున్సిపాలిటీ కార్పొరేషన్గా మారింది. ఆ సమయంలో 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్ మున్సిపాలిటీలో 3.5 లక్షల జనాభా మాత్రమే ఉండేది. 1921లో ఇదే హైదరాబాద్ 84 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. జనాభా కూడా బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో 1933లో చాదర్ఘాట్ కార్పొరేషన్ను హైదరాబాద్ మున్సిపాలిటీతో కలిపి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. 1934లో తొలిసారి ఈ కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహించారు. 1937లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్ని కలిపి జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ ఏర్పాటు చేసి
1942లో పలు కారణాల వల్ల హైదరాబాద్ మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదాను రద్దు చేశారు. ఆ తర్వాత 1945లో సికింద్రాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటైంది. అయితే 1950లో సికింద్రాబాద్కి కార్పొరేషన్ హోదా కల్పించడంతో పాటు జూబ్లీహిల్స్ మున్సిపాలిటీని హైదరాబాద్ మున్సిపాలిటీలో కలిపి తిరిగి కార్పొరేషన్ హోదా కల్పించారు. 1951 నుంచి 1954 వరకు హైదరాబాద్ కార్పొరేషన్కు మాడపాటి హనుమంతరావు తొలి మేయర్గా పనిచేశారు. 1955లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపాలిటీల్ని కలిపేసి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ MCHగా మార్చారు. 1956లో హైదరాబాద్ను ఆనాటి ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా మార్చారు. ఆ తర్వాత కొన్నిసార్లు ప్రజాప్రతినిధులను ఎన్నుకుని, కొన్నిసార్లు ప్రత్యేక అధికారుల ద్వారా పాలన సాగిస్తూ వచ్చారు. అత్యధికంగా కాంగ్రెస్ నాయకులే మేయర్లుగా ఉన్నారు. MCHలో 4 జోన్లు, 7 సర్కిల్స్ ఉండేవి. హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో ఉన్న 12 మున్సిపాలిటీలు ఎల్బీనగర్, గడ్డి అన్నారం, ఉప్పల్, మల్కాజ్గిరి, కాప్రా, అల్వాల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, రామచంద్రాపురం, పటాన్చెరు, 8 పంచాయతీలు శంషాబాద్, సాతమరాయ్, జల్లాపల్లి, మామిడిపల్లి, మంకల్, అల్మాస్గూడ, శారదానగర్, రావిలాల కలుపుకుని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ కాస్త గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMCగా రూపాంతరం చెందింది. 2005లోనే గ్రేటర్ హైదరాబాద్ కోసం అప్పటి ప్రభుత్వం జీవో ఇవ్వగా కొన్ని న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. వాటిని ఎదుర్కొని 2007 ఏప్రిల్ 16న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా ఆవిర్భవించింది. 175 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 45 లక్షల జనాభా ఉన్న MCH గ్రేటర్ హైదరాబాద్గా మారడంతో విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. జనాభా 2007 నాటికి 67 లక్షలు ఉండగా ప్రస్తుతం 1 కోటి దాటింది. దట్స్ ఆల్ ఇన్ ది గ్రేటర్ వార్.